వచ్చారు. హాయ్ స్వాతి. స్వాతి కాదు విక్టోరియా నాయుడు గారు, స్వాతి. దట్స్ ఆల్. స్వాతి టీ. చూశారు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్సనల్ మ్యాటర్. అవును, ఎప్పుడు ఏంటే. చూశారు, అమెరికన్ క్యాన్సిలేషన్ నుండి ఉమెన్ డెలిరియం వాళ్ళు వస్తున్నారు, వాషింగ్టన్ వాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ఆడవాళ్ళు పడే కష్టాలు స్టడీ చేసి వాళ్ళ దేశంలో పుస్తకాలు రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మన దేశం వచ్చారు, మన లేడీస్ క్లబ్ లేదు, అక్కడ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని కలుస్తున్నావు, నీ కష్టాలు చెప్పుకుంటున్నావు. నువ్వు ఎలా చీట్ చేయబడ్డావో, ఈ దేశంలో ఎంత చులకనైపోయావో, నీ తొందరపాటు వల్ల నీ కూతురు బతుకు ఎంత పట్టణం అయిపోయిందో వాళ్ళతో చెప్తున్నావు. అదేంటి విక్టోరియా నాయుడు గారు, మా బ్రతుకులు పతనమైపోయాయని మీతో ఎప్పుడైనా చెప్పావా? నువ్వు చెప్పలేదు. మీ కథ ఎంత ఇలేరి స్టోరీయో మాకందరికీ తెలుసు కదా. ఏం తెలుసు? మేమేం తప్పు చేసిన వాళ్ళం కాదు, తప్పుకు బలైపోయిన వాళ్ళం. మేము ఇదంతా సిగ్గు విడిచి పరాయి దేశస్తుల ముందు చెప్పుకుంటే మీరు జాలు కురిపిస్తారా? అక్కర్లేదు, మమ్మల్ని నా బ్రతకలేండి చాలు. ఓ అది కాదు స్వాతి, ఇప్పుడు తప్పు ఎలా జరిగిందో బ్రీఫ్ కేస్ గా చెప్తే మీ ముందు తరం వాళ్ళకి ఉపయోగం కదా. అయితే ముందు మీ చరిత్ర అమెరికాలో అచ్చయించండి. మీ మామగారు ఎందుకు సన్యాసుల్లో కలిసిపోయారో, మీ అత్తగారికి నోరు ఎలా పడిపోయిందో వాళ్ళకి చెప్పండి, సినిమా తీస్తారు. స్వాతి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి.